ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఫస్ట్ 40% కోటా అంటారు దాన్ని. 40% కోటా అంటే అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ స్కూల్స్‌లో కట్ ఆఫ్ మార్క్స్ రిజర్వేషన్ ఉండదు. మామూలుగా కూడా రిజర్వేషన్ ఉంటదండి. బట్ ఏజ్ లిమిట్ అదంతా సేమ్ అండి. అన్నిటికీ సేమే ఉంటదండి జనరల్‌గా. దీంట్లో 40% కోటా అంటే మీకు మీనింగ్ ఏంటంటే ఎవరైతే సైనిక్ స్కూల్‌కి మీరు అప్లై చేసుకొని వెళ్తారో వాళ్ళందరూ కూడా 40%లోకి వెళ్ళిపోవచ్చండి. 60% ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్స్ కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నేతాజీ పెట్టారు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్ ఉందండి ఉదాహరణ. అది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి దాని క్రైటీరియా మామూలుగా వెళ్ళిపోతుందండి. అలా కాకుండా కొత్తగా పెట్టినటువంటి సైనిక్ స్కూల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో పెట్టినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 40% కేటగిరీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీ ఉంటుంది. బట్ అదర్ రిజర్వేషన్స్ లేకపోతే క్వాలిఫైయింగ్ మార్క్స్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే 60% కేటగిరీ ఉంది. 60% కేటగిరీలో వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటేనండి దీంట్లో ఈ ప్రతి స్కూల్స్ ఏవైతే ఉంటాయో అంటే న్యూ సైనిక్ స్కూల్స్ అంటారండి. ఎన్ఎస్ఎస్ అంటారండి యాక్చువల్‌గా. ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో కొన్ని స్కూల్స్ టైఅప్ ఉన్నాయి. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ టైఅప్ అయిన స్కూల్స్ స్టేట్ స్కూల్స్‌లో ఎవరైతే ఉంటారో, ఎన్‌జీఓ స్కూల్స్‌లో ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ స్కూల్స్‌లో ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఎన్ఎస్ఎస్‌కి టైఅప్ అయ్యి ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా 60% కోటా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే ఎగ్జామ్ రాస్తారు. కానీ వాళ్ళ మెరిట్ ర్యాంకింగ్ సిస్టమ్ వేరు ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతుందంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్కి అనేది ప్యూర్ ఎన్టీఏ ఎగ్జామ్, ర్యాంకు, రిజర్వేషన్ పాలసీ, కట్ ఆఫ్లో రిజర్వేషన్ పాలసీ ఎవ్రీథింగ్ సేమ్. అసలు కన్ఫ్యూజన్ లేదు.